శ్రీ మహాగణాధిపతయే నమః. పండుగలు ముఖ్యంగా ఈ దీపావళి అనేటువంటి పండుగ మన హిందూ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి అందరూ కూడాను ఘనంగా జరుపుకునేటువంటి పండుగల లోపల ఈ దీపావళి అనేటువంటిది అత్యుత్సాహంతో చేసుకునేటువంటి పండుగ. అయితే ఈ పండుగల లోపల సందిగ్ధత అనేటువంటిది ఎందుకు వస్తుంది అనంటే, మనకు శాస్త్రంలో తిథి ప్రధానంగా మనం తీసుకుంటాం. అమావాస్య ప్రదోష కాలానికి వ్యాప్తమై ఉన్నటువంటి అమావాస్య రోజున మహాలక్ష్మి పూజలు చేసుకోవడము శాస్త్రము మనకు చెప్తోంది. ధర్మశాస్త్రము, ధర్మసింధు, నిర్ణయ సింధు ఇత్యాది గ్రంథాలన్నీ కూడాను ఏం చెప్తున్నాయి అనంటే, ప్రదోష కాలం లోపల ఏ రోజైతే అమావాస్య ఉంటుందో అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి సమయం అన్నమాట. ఆ సమయంలో అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు భూమిపైకి వచ్చి మనందరినీ కూడాను అనుగ్రహించడానికి ప్రదోష కాలంలో ఉంటారు అనేటువంటిది మనకు పురాణ ఇతిహాస వచనం గనక, ఈ సంవత్సరము సందిగ్ధత ఎలా ఉంది అనంటే, చతుర్దశి, నరక చతుర్దశి, దాని తర్వాత జరుపుకునేటువంటి పండుగ దీపావళి. నరక చతుర్దశి సోమవారం నాడు మనకు మధ్యాహ్నం 3:46 వరకు చతుర్దశి ఉంటుంది. దాని తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది. అంటే సోమవారం నాడు 3:46 తర్వాత మొత్తం దినమంతా కూడాను, రాత్రి మొత్తం భాగం కూడాను అమావాస్య ఉంటుంది. మరి తెల్లవారితే మంగళవారం పూట ఉదయం నుండి సాయంత్రము 5:54 వరకే ఉంది. సూర్యాస్తమయము 5:51 ఉంది. ప్రమాణం ఏంటంటే, అస్తమయం తర్వాత కూడాను ఒక 3 గడియలు మనకు అమావాస్య ఉన్నటువంటి రోజుననే మనము దీపావళి జరుపుకోవాలి. కనుక ఈ సంవత్సరము సోమవారం రోజునే మనకు దీపావళి పండుగ, లక్ష్మీ పూజలన్నీ కూడాను చేసుకోవడము శాస్త్ర సమ్మతము. సోమవారం ఉదయం పూట నరక చతుర్దశి ప్రయుక్తంగా సూర్యోదయాత్ పూర్వము చంద్రోదయ కాలంలో అంటే 5 గంటలకు మనము స్నానాలు చేసి, నరక చతుర్దశి ప్రయుక్త స్నానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే నరకాసురుని యొక్క వధ జరిగిన తర్వాత దాన్ని సంతోషంగా మనము స్నానం చేసి హారతులు తీసుకొని, దాని తర్వాత అనుగుణంగా మళ్ళీ సాయంకాలం మహాలక్ష్మి పూజ చేసుకోవడము శాస్త్ర సమ్మతం గనక, అందరూ కూడాను ఈ సంవత్సరము సోమవారం నాడే మహాలక్ష్మి పూజలు చేసుకోవాలి, దీపావళి పండుగ జరుపుకోవాలి. ఉదయం పూట అభ్యంగ స్నానము అంటే తల స్నానం చేసి హారతులందరూ కూడాను తీసుకోవాలి. ఇది శాస్త్ర విహితము, ఇదే ఆచరణీయము. ఎందుకంటేను మంగళవారం పూట ఉదయము మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంది, సోమవారం నాడు సాయంకాలం అమావాస్య ఉంది గనక, అమావాస్య ప్రధానంగా ఇక్కడ ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది కనుక, సాయంకాలం చేసుకునేటువంటి వాళ్ళు నోములు సోమవారం చేసుకోవాలి, మధ్యాహ్నం కానీ ఉదయం కానీ చేసుకునే వాళ్ళు మంగళవారం చేసుకోవాలి.